మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వాలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు గారు. ప్రస్తుతం మనకి ఈ కేసు చాలా సీరియస్ గా ముందుకు పోతున్న విషయం తెలిసిందే. హీరో రాజ్ తరుణ్ మీద నార్సింగి పిఎస్ లో లావణ్య కేసు పెట్టారు. మీడియాలో జరుగుతున్న హడావుడి కూడా మనం చూస్తున్నాం. సో ఫస్ట్ టైం మనం టీవీతో రాజ్ తరుణ్ తండ్రి బసవరాజు గారు ఏం మాట్లాడతారో వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. లావణ్య మీ అబ్బాయి రాజ్ తరుణ్ మీద కేసు పెట్టారు. మాల్వి మల్హోత్రా మాయలో పడిపోయి నన్ను పూర్తిగా దూరం పెట్టాడు రాజ్ తరుణ్ అని చెప్పి కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ హడావుడంతా మీరు అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు. ఏం చెప్తారు సార్ ఈ కేసు మీద? మాల్వి మల్హోత్రా కారణంగా దూరం పెట్టాడు అన్నదే అబద్ధం. అతను వీళ్ళు రిలేషన్లో ఉన్నమాట వాస్తవం. ఒక 3 years 3.5 years రిలేషన్లో ఉన్నారు. ఆ తర్వాత నుంచి తన బిహేవియర్, ఇంట్లో ఎవరు మనుషులు రావడం, జెంట్సే రావడం, వాళ్ళందరూ చుట్టూ 10 మంది ఉండడం, వాళ్ళ హడావిడి, డ్రింక్ చేస్తారు, గోలగా ఉండేది. అప్పుడు మేము ఎప్పుడైనా అప్పుడప్పుడు 6 నెలలకో సంవత్సరంకో సరే చూడడానికైనా వెళ్ళేవాళ్ళది. ఆ టైంలో చూసి సత్రం ఏంటి అనిపించేది. అంత డిస్టర్బింగ్గా ఉండేది. అక్కడ పరిస్థితులు, తన బిహేవియర్ కారణంగా మేము ఏంటంటే 3 రోజులు అనుకున్నది 2 రోజులకే బయలుదేరి వచ్చేసేవాళ్ళం. అప్పుడు ఆ హడావడి అంతా మనుషులు అంతా ఉంటారు కదా, అప్పుడు రాజ్ తరుణ్ కూడా వాళ్ళతోనే కలిసి ఉండేవాళ్ళ? రాస్తారు ఉండేవాడు. ఓకే. ఎప్పుడైనా ఒకసారి వీళ్ళు పిలిస్తే ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళిపోయేవాడు. అంతే తప్పితే బిజీలో ఆయన ఉంటాడు. అతనున్న బిజీ, అతను షూటింగ్స్ లేదంటే ఖాళీగా ఉంటే పుస్తకాలు చదువుకుంటాడు, లేదా సినిమాలు చూస్తాడు. ఇది అతని గోల్, అతనిది, ఇతని తాలూకా యాక్టివిటీస్ అతనివి. సో వీళ్ళతో అతనికి ఏమీ ఇది లేదు. ఎప్పుడైనా పిలిచి రా అనిపించి ఏమన్నా ఇచ్చేస్తే వచ్చి కనిపించి వెళ్ళిపోవడం తప్పితే, ఒకవేళ ఆ టైంలో ఇంట్లో ఉంటే. జనరల్గా ఏదైనా షూటింగ్స్కో మీటింగ్స్ కన్నా దేనికన్నా వెళ్ళిపోతుంటాడు. ఇంట్లో ఉండేది చాలా తక్కువ. ఒకసారి అర్ధరాత్రులు వస్తాడు. ఇక్కడ అర్ధరాత్రులున్నా ఆ గోల్ ఉండేది. ఓకే. సో దానివల్ల ఏంటంటే కొన్నాళ్ళ తర్వాత వీళ్ళ మధ్యలో డిస్టెన్స్ పెరిగింది. తనకి మరో వ్యక్తులతో పరిచయం అలా ఉండడం, దీంతో డిస్టెన్స్ పెరిగింది. అంటే ఈ కేసు పెట్టడానికి ప్రధాన కారణం ఏంటి, మీకేమనిపిస్తోంది? తన ప్రయత్నాలు రాస్తారని ఒక స్టాండ్ బై, తనతో రిలేషన్ కట్ అయిపోయింది. తను ఎవరెవరితోటో మూవ్ అవుతూ ఉండేది, ఇవన్నీ ఉండేవి. ఇతను స్టాండ్ బై, ఇతను ఇంట్లో ఉండాలి, డబ్బులు అన్ని ఖర్చులకే అన్నిటికీ డబ్బులు ఇవ్వాలి. తను అతన్ని పెళ్లి చేసుకోదు, అతను ఎవరిని పెళ్లి చేసుకోకూడదు. ఓకే. అతను ఇంట్లోనే ఉండాలి, ఒక పప్పెట్ అంతే. కానీ తన కోరిక. ఎఫ్ఐఆర్ లో 2014లోనే మా మ్యారేజ్ అయిపోయింది, దచ్చిబౌలి టెంపుల్లో మేమిద్దరం మ్యారేజ్ చేసుకున్నాం అని చెప్పి లావణ్య చెప్పింది. ఏంటి ఆ పెళ్లి గురించి ఏంటి? అబద్ధం, అన్ని పూర్తిగా అబద్ధం. అది అబద్ధం. పెళ్లి కాలేదు. పెళ్లి అయితే మేము కూడా ఉంటాం. మేము పెళ్లి చేసుకుంటున్నారంటే అక్కడ మాకు ఇబ్బందికరమైన పరిస్థితి. మేము ఎలా ఆలోచించేవాళ్ళం అంటే, కొన్ని వాడు బాగుంటే చాలు, వాడు హ్యాపీగా ఉంటే చాలు అని ఆలోచించేవాళ్ళం. ఓకే. పెళ్లి చేసుకుంటాము అని అనుకుంటే మేమేం కాదన్నాం. అప్పట్లో చేసుకుని ఉంటే వద్దని కానీ పనికిరాదని కానీ ఇలాంటి సంభాషణ ఎప్పుడు ఉండేది కాదు. ఓకే. అసలు ఆ సంభాషణకి అక్కడ స్కోపే ఉండేది కాదు. మాకు వెళ్ళి ఆయన చూసుకొని వెళ్ళిపోవడం అంటే. సో అలాంటి ప్రస్తావనే లేదు. సో పెళ్ళి అవ్వడం అన్నదే అబద్ధం, పెళ్లి కాలేదు. రాజ్ తరుణ్ చెప్పారు 2014 నుంచి 3 సంవత్సరాలు ఉన్నాము, 15 వరకు ఉన్నాం అని చెప్పేసి అన్నాడు. అది వాస్తవం సార్. వాళ్ళు కలిసిన తర్వాత ఒక 3 years 3.5 years 3 years రిలేషన్ లో ఉన్నారు. రిలేషన్ లో ఉండడం వాస్తవం. ఓకే. అంటే వాళ్ళు రిలేషన్ లో ఉన్న తర్వాత ఒక 1 year తర్వాత మాకు తెలిసింది వీళ్ళు రిలేషన్ లో ఉన్నారు అని. అంటే 14లో నుంచి రిలేషన్ అంటే మీకు 15కి అట్లా తెలిసింది? అలా తెలిసింది, తర్వాత తెలిసింది. అప్పుడు ఒకసారి వెళ్ళాం, వాతావరణం అంతా అర్థమైపోయింది. ఓకే. మేము ఇతనికి ఏం చెప్పేవాళ్ళం కాదు. ఇప్పుడు మా కారణంగా వాళ్ళిద్దరి మధ్యన గొడవలు రావడం అది కరెక్ట్ కాదు. మేము చెప్పేవాళ్ళం కాదు, చెప్పడానికి అవకాశం ఉండేది కాదు, అతనితో మాట్లాడే అవకాశం మాకు ఉండేది కాదు. ఫ్రీగా మీ అబ్బాయితో మీరు మాట్లాడుకోలేరు అక్కడికి వెళ్ళి? లేదు. వాడు వచ్చి పొరపాటునే అతను బిజీలో ఉంటాడు. ఒక పక్క ఎప్పుడైనా మేము లేట్గా పడుకుంటాం. లేట్ సమస్య అంటే మీ కొడుకుతో మీరు మాట్లాడుకుంటే ఈవిడే
వాడు ఏ- ఏ- పొరపాటున ఏ- పక్కన కూర్చుంటే ఏమనేవాళ్ళు? పైన దబదబ శబ్దాలు వచ్చేస్తుండేవి, హడావిడి అయిపోయేది, కోపం కేకలు వచ్చేస్తుంది. దాంతో ఏంటంటే ఇతను పరిగెట్టి అక్కడికి వెళ్ళేవాడు. ఉమ్, అంతే, ఇంక మాతో మాట్లాడడం ఇంకా. ఓకే. సో వాడితో ప్రశాంతంగా కూర్చొని 4 ముక్కలు చెప్దాం, లేకపోతే ఏదైనా ఇప్పుడు పెళ్లి గురించి అయినా సరే ఎవరైనా చేసుకుంటే బాగుంటుందేమో చూడు, ఆలోచించు అని చెప్దామన్నా సరే మాకు అవకాశం ఉండేది కాదు అప్పట్లోనే. వాళ్ళ రిలేషన్లో ఉంటుండగానే ఉమ్, ఇదంతా. తర్వాత ఏంటంటే ఒకరోజు నాకు చెప్పాడు, నాన్న తట్టుకోలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది, ప్రాబ్లంగా ఉంది, ఉమ్, ఏదైనా డెసిషన్ తీసుకోవచ్చు కదా. ఉమ్. పోలీసు సరే, ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు చెప్పారు మీ అబ్బాయి మీతో? తట్టుకోలేకపోతున్నాను అంటే అని చెప్పి ఇట్లా చాలా బాధతో చెప్పారు గోడగా కదా. ఉంటుంది, ఉమ్. తిరుగుతుంది, ఉమ్, మందు కొడుతుంది, డ్రగ్స్ కూడా ఉన్నాయి, అలవాటు ఉంది. సో నేను భరించలేకపోతున్నాను, ఆ గోల అది ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో షూటింగ్ వచ్చాక పెద్ద పెంట పెట్టేస్తుంది. ఇప్పుడు పెట్టిందంటే టీవీలు పగిలిపోతాయి, సెల్స్ పగిలిపోతాయి. ఎన్ని టీవీలు పగిలేయో లెక్కలేదు, సెల్స్ ఎన్ని పగిలేయో లెక్కలేదు, కాస్ట్లీ సెల్స్ మళ్ళీ. సరే, ఇప్పుడు ఫ్రెండ్స్ అందరూ వచ్చి గోల గోల చేసేవాళ్ళు అంటున్నారు కదా. ఇప్పుడు ఆ ఫ్రెండ్స్ రాజస్థానానికి సంబంధం లేదా? ఆ ఫ్రెండ్స్ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈవిడేమో పరిచయం చేస్తే అలా పరిచయం ఉంటారేమో, కానీ ఇతని ఫ్రెండ్స్ అయితే ఇతని ఫ్రెండ్స్ ఎవరు రావడానికి స్కోప్ లేదు. తన ఫ్రెండ్స్ తనకు సంబంధించిన వాళ్ళు తెచ్చుకుంటే పోనీ ఒక వీళ్ళది ఎలాగా బ్రేక్ అయిపోయింది, ఆ 3.5 years తో కట్ అయిపోయింది. తర్వాత పోనీ ఆ అమ్మాయి ఏంటంటే మిగతా వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడం, పరిచయాలు అవన్నీ రన్ అవుతున్నాయి. ఇప్పుడు ఎవరైనా అమ్మాయికి దగ్గర అవుదామని ప్రయత్నం చేశాడు అనుకోండి, ఓకే, ఆ అమ్మాయికి ఫోన్ చేయడం, గొడవ పెట్టడం, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ పెట్టడం, ఇంకా అక్కడితో కట్ అయిపోతుంది. ఓకే. ఇంకెవరితోటైనా మాట్లాడడానికి ప్రయత్నం చేశాడు అనుకోండి, అవి గొడవ పెట్టేస్తాయి. సో ఇతను ఎవరితోటి మాట్లాడకూడదు, ఏ అమ్మాయితోటి మాట్లాడకూడదు, ఇంట్లో అలా ఉండాలి. ఇప్పుడు 2017 వరకు కలిసి ఉన్నారు కదా. Yes. 17 తర్వాత ఏం జరిగింది సార్? 17 తర్వాత నుంచి వీళ్ళిద్దరి మధ్యని అక్కడి నుంచి ఏంటంటే ఆ అమ్మాయి రూమ్ లో ఉంటది, వీడో రూమ్ లో ఉంటాడు. ఆ విల్లా మీదే కదా, రాజస్థాన్ రాస్తారిందే విల్లా. ఆ విల్లాలోని కింద పోర్షన్ లో రాజస్థాన్ ఉంటాడు, అంతేనా? పై పోర్షన్ లో రాజస్థాన్ ఉంటాడు, కిందని వీళ్ళు ఉంటారు. అంటే విల్లాలో 3 అంతస్తులు. ఓకే. అంటే సెపరేట్ గా కింద పోర్షన్ పై పోర్షన్ కాకుండా విల్లా ట్రిప్లెక్స్ అనమాట. ఓకే, అర్థమైందా? అందులో పైన రాస్తారు ఉంటాడు, ఆ పైది ఏంటంటే అతను ఆఫీస్ రూమ్ గా వాడుకునేవాడు. కింద ఈ రచ్చ అంతా కింద జరుగుతుంది. సో లావణ్య ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఎంజాయ్ చేయటం. ఇంట్లో వంట ఉండేది కాదు, అందరికి హోటల్ నుంచే ఫుడ్స్, హోటల్ నుంచి అన్ని మొత్తం. ఈ ఖర్చు అంతా ఎవరు రాస్తారని భరించేవారు. ఓకే. మొత్తం ఎక్స్పెండిచర్ అంతా రాస్తారు.